వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా అద్భుతంగా ఉండే కర్రీ సొరకాయ బజ్జీ. సొరకాయ బజ్జీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. నా స్టైల్లో నేను చేస్తున్నాను. దానికి కావాల్సింది ఒక సొరకాయ తీసుకున్నానండి, ఒక పెద్దది, అలాగే ఒక 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర, ఉల్లాకు, చింతపండు, ఇవన్నీ తీసుకున్నానండి. ఈ సొరకాయ బజ్జీ కూర ఎలా చేయాలో చూద్దామండి. అంతకన్నా ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అన్నట్టే వీడియోలోకి వెళ్దామండి. ముందుగా సొరకాయ పొట్టు తీసుకుని ఇవన్నీ కట్ చేసుకుందామండి. కట్ చేసి పెట్టుకుని సొరకాయ బజ్జీ కూర ఏ విధంగా చేయాలో చూద్దామండి. పులుసు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ కట్ చేసుకున్నాను. ఆనపకాయ కూడా అని కూడా అంటారండి. ఈ సొరకాయ, ఉల్లాకు, టమాటా, మెంతాకు, గడ్డలు, పచ్చిమిర్చి ముఖ్యంగా ఎక్కువ వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కారంతోనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ సొరకాయ బజ్జీ. చింతపండు, ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు కూర సొరకాయ బజ్జీ ఎట్లా చేయాలో చూద్దామండి. ఒక గిన్నె తీసుకున్నాను. దీనిలోకి సొరకాయ ముక్కలన్నీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చింతపండు, ఇవి కూడా దీనిలో వేసేసుకుంటామండి. ఉల్లాకు, ఈ ఉల్లాకు కూడా మనం దీనిలో వేసేసుకున్నాం. తర్వాత టమాటోస్, ఇవన్నీ వేసేసుకున్నాం. తర్వాత మెంతికూర, ఇవన్నీ వేసేసుకున్నామండి. మొత్తం అన్నీ వేసేసుకుని దీనిలో 1 టీ స్పూన్ అంతా ధనియాలు కూడా వేస్తున్నానండి. కారం వేస్తున్నాను, 1 స్పూనుడు పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. ఇందులో 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. చేతితో కలిపెట్టేసుకోవచ్చు, లేదా ఇట్లా స్పూన్ తన్న కలుపుకోవచ్చు. నేనైతే ఏమి చేయి పెడతలేదండి. చేయి పెట్టకుండా ఇట్లా మొత్తం అన్నీ వెజిటబుల్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుని వాటర్ వేసుకుందామండి. ఈ పెద్ద చెంబుతో 1 చెంబుడు వాటర్ వేసాను. 1/2 లీటర్ ఉంటాయి వాటరు. ఇవి వేసుకుని ఇట్లా మూత పెట్టి స్టవ్ మీద పెట్టు. అలా స్టవ్ ముట్టించి స్టవ్ మీద ఇవి పెట్టేసండి. కర్రీ ఈ గిన్నె పెట్టేసి ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలి చూద్దాం. ఈ సొరకాయ బజ్జీ ఇట్లా నేను చేసినట్టు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే విడిచిపెట్టరు. చపాతీలోకి ఏంటి, పూరీలోకి ఏంటి, అన్నంలోకి ఏంటి. ఇది ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. మూత పెడదాం. ఒకసారి మూత తీసి చూద్దామండి సొరకాయ బజ్జీ ఎంతవరకు వచ్చిందో. మరుగుతుంది, ఉడకలేదు, ఇంకా ఉడకాలి. సొరకాయలు ఉడకాలి, టమాటా ఉడకాలి, పచ్చిమిర్చి ఉడకాలి. ఇంకా మూత పెడదామండి. ఇంకో 5 మినిట్స్, కరెక్ట్గా 10 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఇది మూత పెడదాం. ఈ సొరకాయ బజ్జీ ఏ విధంగా అయ్యిందో చూద్దామండి, ఎంతవరకు వచ్చిందో. మూత తీసాను చూడండి. చక్కగా దగ్గరికి కూడా అయిపోయింది, ఉడికిపోయింది మొత్తం. దీనిలో వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇస్తానండి. చూడండి చక్కగా అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. ఈ సొరకాయ ముక్కలు ఉడికినాయో లేదో చూద్దాం. ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలండి.
చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని ఇట్లా పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో ఇట్లా బాగా కలుపుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి. ఒక్కసారి ఇట్లా చేసుకుంటే మళ్ళా కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇంకా కొంచెం దగ్గర కావాలనుకుంటే దగ్గరగా ఉండొచ్చు. ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ నలిగిపోతే చక్కగా కలిసిపోతుందండి. ఇట్లా బాగా మెత్తగా మెదుపుకోవాలి కర్రీ మొత్తం. చూడండి చక్కగా వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఇవి మొత్తం మెత్తగా పచ్చిమిర్చి, సొరకాయ, టమాటా ముక్కలు ఏంటి, మనం వేసిన లీవ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా ఇట్లా మెత్తగా నలిగిపోవాలండి. చూడండి ఇట్లా నలిగిపోయినాక ఇది ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి. వెలిగించి ఒక పెద్ద కళాయి పెట్టుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్ అంతా ఆయిల్ వేసానండి. అయిన తర్వాత దీనిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుంటున్నానండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, గిల్లు వేసుకున్నాను. గింజలతో సహా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. పోపు మాడిపోకుండా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో మనం రుబ్బు పెట్టుకున్న సొరకాయ బజ్జీ వేసి చూడండి కొంచెం పోపులో వేగనిద్దాం. మంచి సువాసన వస్తుందండి. ఈ సొరకాయ బజ్జీ కర్రీ ఇలా చక్కగా ఉంచుకుంటేనే మంచిగా ఉంటుందండి. మరి మెత్తగా అవసరలేదు. అసలు ఇలా నేను చేసినట్టు ఒకసారి కర్రీ చేసుకోండి. పూరీలోకి, చపాతీల్లోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. వేడివేడిగా రుచి అద్భుతంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ బజ్జీ కర్రీ ఇట్లానే చేసుకోండి. కొత్తిమీర, పుదీనా చల్లుకుంటున్నానండి. అంతే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. అయిపోయిందండి. ఇంకా స్టవ్ మీద ఎక్కువసేపు అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. కమ్మట వాసన వస్తుందండి. చూస్తేనే తినే బుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది ఈ సొరకాయ బజ్జీ అనేది. సరిపోయే రుచితో సొరకాయ బజ్జీ ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని ఈ కర్రీ ఇట్లా చేసుకుంటే అన్నంలోకి, చపాతీలకి, పూరీలోకి, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నచ్చినట్లయితే నేను చేసిన వంటలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ అన్న నొక్కండి, నా వీడియోస్ అన్నీ వస్తాయి. నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.